వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖలో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ పర్యటనలో పాల్గొన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి. లిక్కర్ కేసులో బెయిల్ పై ఉన్నారు ప్రస్తుతం ధనుంజయ రెడ్డి. వైసీపీలో యాక్టివ్ అయ్యారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ. అయితే వైసీపీ హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈయన జైలుకు వెళ్ళొచ్చినటువంటి తర్వాత జైలుకి వెళ్ళొచ్చిన వారందరినీ కూడా జగన్ దూరం పెడుతున్నారు అనేటువంటి ప్రచారం ఊహాగానాలు కూడా వ్యక్తమైనటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అయితే జగన్ వెంట కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఇప్పుడు కూడా జగన్ వెంటే ఉన్నారు అనేటువంటి సంకేతాలు ఇవ్వకనే ఇస్తున్నారు. ధనుంజయ రెడ్డికి సంబంధించి గతంలో ఆయన సీఎంఓలో పనిచేసినటువంటి అధికారి, మరి ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆయన ప్రధానంగా లిక్కర్ స్కామ్ మీద బెయిల్ పై ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖలో మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఆయన కూడా అధికారికంగా పాల్గొన్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో వైసీపీలో యాక్టివ్ అయ్యారు అనేటువంటిది మాత్రం ప్రస్తుతం కొంతవరకు కీలకంగా మారుతుంది. మరోవైపు గతంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులను మరి ముఖ్యంగా జైలుకి వెళ్ళొచ్చిన వారందరినీ జగన్ దూరం పెట్టారు అనేటువంటి ప్రచారం ఊహాగానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ కూడా జగన్ చెక్ పెట్టారు అనేది మాత్రం జగన్ విశాఖ పర్యటనలో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, విశాఖలో జగన్ పర్యటనలో ధనుంజయ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేయడం, సో వైసీపీ అధినేత ఎలాంటి సంకేతాలు ఇచ్చారనుకోవాలి? పూర్తి అప్డేట్స్ అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో మద్యం కేసులో జైలుకెళ్లి బయటకు వచ్చిన వారిని అందరినీ దూరం పెట్టారు అంటూ ఒక ప్రచారం అయితే జరిగింది. ఆ ప్రచారం అంతా ఒట్టిదే అంటూ నిన్న వైజాగ్ పర్యటనలో నేరుగా మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు ఏవైతే వచ్చిన ఆరోపణల ఆధారంగా ఏదైతే ఇటు జగన్ కు పిఏగా ఉన్న కేఎన్ఆర్ గాని ఇటు ధనుంజయ రెడ్డి గాని కొంతమంది కీలక నేతలందరినీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు, వీరిపైన ఆరోపణలు రావడంతోనే ఆయన దూరం పెట్టారంటూ కొన్ని సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ప్రచారం అంతా ఒట్టిదే అనే సందేశాన్ని నేరుగా పంపారు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలను, గాయపడిన వారిని హాస్పిటల్లో సందర్శించారు. ఆ నేపథ్యంలో భాగంగా జగన్ వెంట ఇటు కేఎన్ఆర్ అటు ధనుంజయ రెడ్డి ఇద్దరు జగన్ వెంట నడిచారు. ఆ ఇద్దరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ఊహాగానాలకు, గత కొంతకాలం జరుగుతున్న ప్రచారాలకు కూడా చెక్ పెట్టారు. జగన్ ఏ లీడర్ ను పక్కన పెట్టలేదు. జగన్ తో గతంలో ఉన్న నేతలు జగన్ వెంట లేరు అనే ప్రచారం అంతా ఒట్టితే ప్రస్తుతం జగన్ వెంటే నడుస్తున్నారు అంటూ ఒక సందేశం అయితే పంపారు. నిన్న వైజాగ్ పర్యటన అయితే చాలా ఒకప్పుడు సీఎంఓలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో యాక్టివ్ అవుతున్నారు అనేటువంటి ప్రచారం సాగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ కోణంలో డీటెయిల్స్ అంటే గతంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి మళ్ళీ వైసీపీలో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ధనుంజయ రెడ్డి వల్లే ఓడిపోయాము, ధనుంజయ రెడ్డి మమ్మల్ని గంటలు వెయిట్ చేయించారు, దీనికంతటికీ కారణం ధనుంజయ రెడ్డి, జగన్ 11 సీట్లు రావడానికి కారణం కూడా సీఎంఓలో ఉన్న లోపాలు అంటూ నేరుగా వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు విమర్శించిన నేపథ్యం ఎద్దిరెడ్డి వెంకటరామరెడ్డి గాని మరికొంతమంది కీలక నేతలందరూ జగన్ పాలనలో ప్రజలకు అంతిమంగా లబ్ధి జరిగింది తప్పితే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి లబ్ధి చేకూరలేదు. గతంలో కార్యకర్తలను గాలికి వదిలేశారు. కేవలం సీఎంఓలో ధనుంజయ రెడ్డి చెప్పినట్టే జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడానికి కారణమయ్యారంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్సీలు కొంతమంది పార్టీని వీడే కీలక నేతలు కూడా తీవ్రంగా ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్ వెంట నడిచిన నేతలందరూ మళ్ళీ నడిచే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో జగన్ ఎక్కడ ఏదైతే కోల్పోయాడో అదే తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ నాయకులను చూసినప్పుడు అటు ప్రజలకు కానీ ఇటు పార్టీ నేతలకు రాంగ్ సిగ్నల్స్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను తాడేపల్లి గేటే తాకనీయకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు మార్పుల్లో భాగంగా తమకు కార్యకర్తలే ముఖ్యం, కార్యకర్తలే ప్రాణం, కార్యకర్తలకు ఏం జరిగినా
నాదే కిరణ్ బాధ్యత. ముందు నుంచి కూడా అంటే పార్టీ పెట్టిన తర్వాత నుంచి లేదా పార్టీ పెట్టేటువంటి సమయం దగ్గర నుంచి ఇప్పుడు విశాఖ పర్యటనలో ధనుంజయ్ కనిపించినప్పటి నుంచి మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత తనకు తోడుగా ఉండి తనను నమ్మినటువంటి వారిని ఎప్పటికీ కూడా ఆయన గుర్తుంచుకుంటారు, జగన్ దృష్టిలో ఉంటారు అనేటువంటి సంకేతాలు అనుకోవచ్చా అలా? కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోణంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు, ప్రజలకు మరో సిగ్నల్స్ ఉండొచ్చు, కార్యకర్తలకు నేతలకు మరో సిగ్నల్స్ ఉండొచ్చు. ఇక్కడ అధినేత నిర్ణయం అంతిమం కాబట్టి అధినేత వ్యక్తిగత వ్యవహారం కావచ్చు, వ్యక్తిగత అంశాలు కావచ్చు. అయితే అవి ప్రజలకు ఎలా వెళ్తాయి అనేది కూడా ఆలోచన చేయాల్సిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆరోపణలు వచ్చిన వారిని పక్కన పెట్టకోకుండా మళ్ళీ తన వెంటే తిప్పుకోవడం అనేది అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనేది ఆలోచన చేయాలి. పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఆలోచించాలి. ఆరోపణలు గతంలో ఆరోపణలు ఉన్నాయి, తర్వాత లిక్కర్ కేసు ఆరోపణలు, అదేవిధంగా సీఎంఓలో కీలకంగా వ్యవహరించి చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడానికి, చాలా మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలుగా చూడకపోవడం వంటి అంశాలపైన తీవ్రమైన ఆరోపణలు ధనంజయ రెడ్డి. అలాంటి ధనంజయ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కనిపించి వైసీపీలో యాక్టివ్ అయితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అధినేతడే ఫైనల్ డెసిషన్. ప్రాంతీయ పార్టీలో ఎగ్జాంపుల్ వైసీపీలో జగనే కీలకం, జగనే అంతిమం కాబట్టి జగన్ వ్యక్తిగత వ్యవహారం అనుకొని మిగిలిన వాళ్ళు కలిసిపోవాల్సిన పరిస్థితి, పనిచేయాల్సిన పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో ఈ నేతల్ని యాక్టివ్ రాజకీయాల్లోకి దింపితే పరిస్థితులు ఎలా ఉంటాయంటూ వైసీపీ శ్రేణులు తర్జన భర్జన పడుతున్నా. ఇప్పటికే 2 ఏళ్ల టీడీపీ కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత, అసంతృప్తి పెరుగుతుందంటూ జగన్ పదే వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ఆయన ఇప్పటికీ మాట్లాడింది లేదు, తన పార్టీకి సంబంధించిన నేతలతో 1-to-1 ఆయన భేటీ అయిన నేపథ్యం లేదు. అయితే ఆయన కోణంలో ఆయన ఏం ఆలోచన చేస్తారనే విషయాలు చెప్పలేని పరిస్థితి. కానీ అయితే రాబోయే రోజుల్లో చూడాలి. ఏదైతే దూరం పెట్టిన నేతలందరూ మళ్ళీ యాక్టివ్ చేసి వారిని పార్టీ మీద బలవంతంగా రుద్దితే ఆ పార్టీ శ్రేణులు నాయకులు ఎలా రియాక్ట్ అవుతారనేది భవిష్యత్తులో చూడాలి. ప్రస్తుతం అయితే విశాఖ పర్యటనలో తన వెంట ఉన్న నాయకులు తన వెంటే ఉన్నారు అనే ఒక సిగ్నల్స్ అయితే జనాల్లోకి పంపించడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం విశాఖలో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ పర్యటనలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కూడా పాల్గొన్నారు. లిక్కర్ కేసులో బెయిల్ పై ఉన్నటువంటి ఆయన వైసీపీలో యాక్టివ్ అయ్యేటువంటి కీ రోల్ పోషించేటువంటి రోల్కి వస్తున్నారా? అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్ అయ్యారు అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. వైసీపీ హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చిన వారందరినీ జగన్ దూరం పెట్టారు అనేటువంటి ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో జగన్ వెంట కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఇప్పుడు కూడా జగన్ వెంటే ఉన్నారు అనేటువంటి బలమైనటువంటి సంకేతాలను మాత్రం మాజీ సీఎం విశాఖ టూర్ చాలా స్పష్టంగా తెలియజేసింది.